ఉంటుంది కేసు. కాబట్టి ఎందుకు అతను ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, అతను ఏదైనా తిట్టారనుకో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అవుతుంది, వంశీ ఈ కేసులు పెట్టేస్తాడు. కాబట్టి ఏం చేశారు తెలివిగా, ఇప్పుడు ముందు వంశీని లోపలేసేస్తే అతను మాట్లాంటాడు. అందుకని వంశీ కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఏం లేదు అక్కడ. ఎవరు చెప్పాలి, అతనితో ఇప్పించడం కాదు, వాళ్ళ బ్రదర్తో ఇప్పించారు. అది ఆ ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ చేస్తుంటారు. ప్రభుత్వమే ప్రెషర్ చేస్తుంటే ఎవడాగుతాడు అక్కడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కంప్లైంట్ రాయిపించి ముందు వాళ్ళ తల్లి అన్నారు, తర్వాత వాళ్ళ సోదరుడు అన్నారు. ఎందుకు తల్లి కంప్లైంట్ ఇచ్చాక ఆవిడ తిరగాలి, రెండు మీడియా ముందు మాట్లాడాలి. మీడియా దగ్గర పక్క నోరు జారిందంటే కనుక దెబ్బ. కాబట్టి కాస్త జాగ్రత్తగా ట్యాకిల్గా చేస్తూ మాట్లాడగలిగేది ఎవరంటే వాళ్ళ సోదరుడు. అతనితో తీసుకున్నారు, ఇక్కడ కంప్లైంట్ ఇప్పించారు అతనితో. దాని ఆధారంగా ఇతను పట్టుకొచ్చారు. జోక్ ఏంటంటే ఎప్పుడైనా ముందు కిడ్నాప్ అని చెప్పారండి, అతను కిడ్నాప్ చేశాడని నాకు అనుమానం ఉందని చెప్పారు. ఫస్ట్ ఏం చేస్తారు, ఇంట్లో సోదాలు చేస్తారు, అతనికి సంబంధించి మానిటర్ చేస్తారు, ఎక్కడ ఉన్నాడో మనిషిని పట్టుకొస్తారు. పట్టుకొచ్చాక అక్కడ అతన్ని ఆ మనిషిని నిర్బంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా పట్టుకుంటారు. వాళ్ళందరినీ పట్టుకొచ్చాక వీళ్ళందరి స్టేట్మెంట్లు తీసుకున్నాక వీళ్ళందరూ వంశీ వాళ్ళని మేము చేసామని చెప్తే అప్పుడు మూవ్ అవ్వాలి. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, కంప్లీట్ రివర్సెస్. కంప్లీట్ రివర్సల్ ఏం జరిగింది ఇక్కడ కదా, ముందు వంశీని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత సచివర్ధన్ పట్టుకొచ్చారు. పొద్దున వంశీని అరెస్ట్ చేస్తే రాత్రి సచివర్ధన్ పట్టుకొచ్చారు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ, ఎత్తులు పై ఎత్తులు. ఇందులో ఎక్కడా సానుభూతి ఏమీ లేదు, ఎక్కడా ఏ వేధింపులు లేవు. వంశీ తన తెలివితేటలతో తెలుగుదేశానికి తెలియకుండా ఎత్తేసాడు. అంటే ఆయన కాంప్రమైజ్ చేసుకోవాలనుకున్నాడు, అందుకే తీసుకొచ్చాడు. కానీ దాన్ని కిడ్నాప్ గా అదే వంశీ ఎత్తది, వంశీకి రివర్స్ ఎత్తు, దాన్నే కిడ్నాప్ కేసు కిందకి మార్చడం. వంశీకి అడ్వాంటేజ్ అయిన దాన్ని డిసడ్వాంటేజ్ గా తమ చేతిలో పవర్ ఉంది కాబట్టి మార్చారు. బట్ ఇది లాంగ్ స్టాండింగ్ లో కేసు నిలవదు. ఎందుకు, ఒకే వ్యక్తి 164 స్టేట్మెంట్ అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. నన్ను మ్యాజిస్ట్రేట్ అడుగుతారు, నువ్వు ఎవరో ఒత్తిడికన్నా తలొగ్గావా, ఏమన్నా ప్రలోభాలకు లొంగావని. ఏం లేదని చెప్తారు. చెప్తేనే 164 స్టేట్మెంట్. మళ్ళీ ఇప్పుడు ఇంకో 164 స్టేట్మెంట్ లేదా, ఆ రోజు నేను బెదిరి చెప్పాను అని చెప్తే ఒకే వ్యక్తి ఇచ్చే 2 స్టేట్మెంట్స్తో ఆ స్టేట్మెంట్ వాల్యూ పోతుంది, కేసు కూడా నిలబడదు దానివల్ల. కాకపోతే గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి కొంతకాలం సాగుతుంది, న్యాయపరంగా అయితే కేసు నిలబడదు. కానీ ఒకటిసారి ఇలాంటి అంటే కార్లో తీసుకెళ్ళడం సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు